ఓం యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 ఓం నమో నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ గాయత్రి మంత్రం పరమ పావనమైనటువంటిది. ఇప్పటి వరకు మనం 2 బీజ మంత్రాలు చెప్పుకున్నాం. మొదటి బీజ మంత్రం తత్. తత్ అన్నటువంటి బీజ మంత్రం అపురూపమైనటువంటి బీజ మంత్రం. ఈ బీజ మంత్రం తాపిని అన్నటువంటి గ్రంథిని వికసింపచేసి సఫలత్వాన్ని ప్రసాదిస్తుంది. రెండవ బీజ మంత్రం సా. సా అన్న బీజ మంత్రం. ఈ బీజ మంత్రం లక్ష్మీ నారసింహ గాయత్రి బీజ మంత్రం. ఈ బీజ మంత్రం యొక్క గ్రంథి సఫలత్వ గ్రంథి. అందులో ఉన్నటువంటి శక్తి పరాక్రమ శక్తి. ఈ 2 బీజ మంత్రాలను జపించడం ద్వారా మొదటిది విఘ్న బాధలు అంతరించి మానవునికి అపురూపమైనటువంటి దివ్య దైవానుగ్రహము ప్రాపించడమే కాకుండా సఫలం చేసినటువంటి ప్రతి కార్యక్రమము సఫలత్వం చెందుతుంది. రెండవ బీజ మంత్ర జపం వలన మానవులకు పరాక్రమం సిద్ధిస్తూ ఉంది. ధైర్యం, సాహసం, పరాక్రమం ఇటువంటివన్నీ కూడా సిద్ధింపచేసే శక్తి గాయత్రి మంత్రంలో ఈ 2 బీజ మంత్రాలకు ఉన్నాయి. జగజ్జనని గాయత్రి యజ్ఞప్రియ, యజ్ఞములందు ప్రీతి కలిగినటువంటిది. యజ్ఞం చేసేవారి యందు, యజ్ఞమునందు సమర్పించబడేటువంటి హవిస్సుల యందు, యజ్ఞ కార్యక్రమములందు యజ్ఞస్వరూపిణిగా ప్రకాశిస్తున్నటువంటి తల్లి తన పావనమైనటువంటి దగద్ధాయమానమైన ఆ 2 బంగారు పాదపద్మాలు ఎప్పుడైతే భక్తుని హృదయంలో తల్లి పెడుతుందో ఆ 2 పాదపద్మాలు పెట్టిన మరుక్షణమే హృదయం శోభాయమానమవుతుంది. ఇందుకు భక్తుని కావాల్సింది ఏంటి? శరణాగతి భావన. శరణాగతి శరణాగతి శరణాగతి. అమ్మ శరణాగతి. శరణాగతిలో రెండవ ఆలోచన లేదు, తర్కం లేదు, మరి ఇంకొక ఆలోచన ఉన్నటువంటి దానికి అవకాశమే లేదు. అలాంటి తర్కరహితమైనటువంటి అంతరంగంతో శరణాగతి భావనతో అమ్మను భక్తుడు దరిచేరి అమ్మను ప్రేమించి అమ్మను ధ్యానించి అమ్మ యొక్క దివ్యమైనటువంటి తత్వంలో పూర్తిగా లీనమైపోతూ బ్రహ్మానంద సుఖాన్ని భక్తుడు అనుభవిస్తూ ఉన్నాడు. అందుకని జగజ్జనని నిన్ను ఎరుగుటకు మాకు తరమవుతుందా? అది సాధ్యమవుతుందా? అమ్మ యొక్క దివ్యత్వాన్ని కలియుగ మానవుడు తన యొక్క చిన్న బుద్ధితో చాలా పరిమితమైనటువంటి మనసుతో అమ్మను గుర్తించుటకు సాధ్యమవుతుందా? అమ్మ యొక్క దివ్యత్వాన్ని, అమ్మ యొక్క అనంతమైనటువంటి శక్తితత్వాన్ని తన చిన్న మనసుతో ఆలోచించడానికి తరం కానటువంటిది. అయితే ఇది సాధ్యమవుతుంది ఎప్పుడు? అమ్మ యొక్క దివ్య కృప కలిగినప్పుడు. అమ్మ యొక్క కృప అన్నిటికంటే ప్రధానమైనటువంటిది. అమ్మ కృపే ప్రధానమైనటువంటిది. సాధనలో తన యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సుల ద్వారా మాత్రమే సాధకుడు అత్యున్నతమైనటువంటి ఉన్నత శిఖరాలను అధిరోహించగలడు. గాయత్రి మంత్రంలో 24 బీజ మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టును అధిరోహిస్తూ ఒక్కొక్క మంత్ర బీజం చిట్ట చివరకు దివ్యమైనటువంటి మోక్ష స్థితికి తీసుకొని వెళుతుంది. దాన్ని జీవన్ముక్త స్థితి అంటున్నారు. జీవన్ముక్తుడు అంటే ఎవరు? ఎవరి శరీరంలో క్రోధం లేదో, లోభం లేదో, 6 శత్రువులు లేవో అతడు జీవన్ముక్తుడు. జీవించి ఉండగానే ఈ బంధనాల నుంచి, ఈ గుణాల నుంచి, సకల ఆశాపాసాల నుంచి విముక్తిని పొందినవారు. విముక్తి, ఆ విముక్తిని ప్రసాదించగలిగేటువంటి శక్తియే గాయత్రి శక్తి. తనను ధ్యానించేటువంటి వారి మీద అంతరంగ ప్రేమను కలిగి వారిని ఆదరించేటువంటి తల్లి గాయత్రి తల్లి. మహా తేజస్విని,
సంచారశీలి, విశ్వభ్రమణకారిణి, జగములన్నిటినీ అతిక్రమించినటువంటి పాద మహిమ కలిగినటువంటి అమ్మ యొక్క గమనం అత్యంత ఆశ్చర్యకరమైనటువంటిది. ఆ జనని యొక్క దివ్యత్వాన్ని గుర్తించడానికి చతుర్వేదాలకే తరం కాలేదు. సామాన్యమైనటువంటి మానవులు జగన్మాత యొక్క గాయత్రి తత్వాన్ని గురించి విచక్షణతో ఆలోచించి దాని గురించి అర్థం చెప్పడానికి ఈ లోకంలో ఎవ్వరం సమర్థులం కానే కాము. అటువంటి దివ్యమైనటువంటి గమనం కలిగినటువంటిది, అటువంటి దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటిది గాయత్రీదేవి. లోకాలకు జీవనాడి, ప్రాణదాత్రి, ప్రాణులలో ప్రాణవాయు స్వరూపిణిగా సంచరించేటువంటి గాయత్రి సర్వవ్యాపకమైనటువంటి చైతన్య శక్తి. విశ్వశక్తులన్నింటి యొక్క సంకేతమే గాయత్రీ శక్తి. సమస్త విశ్వశక్తులన్నీ కూడా గాయత్రీ మంత్రంలో విరాజిల్లుతూ ఉన్నాయి. ఈ విశ్వంలో ఏ ఏ దివ్యశక్తులు ఉన్నాయో లక్ష్మీ శక్తి, యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. గాయత్రీ మంత్రంలో మహాలక్ష్మి వస్తుంది, గాయత్రీ మంత్రంలో విద్యా సరస్వతి వస్తుంది, గాయత్రీ మంత్రంలో హయగ్రీవ భగవానుడు వస్తారు, గాయత్రీ మంత్రంలో మహావిష్ణువు, రుద్రుడు. అసలు గాయత్రీ మంత్రంలో రానటువంటి దైవమే ఉండదు. సకల దేవతల చైతన్య రూపాలన్నీ కూడా గాయత్రీ మంత్రంలో అమరి ఉన్నాయి. అందుకే సమస్త విశ్వ చైతన్యానికి నీవు తత్వస్వరూపిణివైనటువంటి కన్న తల్లివి. ఈ చతుర్వింశత తత్వాలన్నిటిని దాటించేటువంటి కన్న తల్లివి. ఈ చతుర్వింశత తత్వాలను దాటడానికి ఎవ్వరూ సహాయం చేయలేరు, కానీ తల్లి మాత్రం సహాయం చేస్తుంది. చేయి పట్టుకొని తన బిడ్డను అడుగులో అడుగు వేస్తూ అతడు నడవగలిగినంత వరకు నడిపిస్తుంది. నడవలేకుండా కూలబడిపోయినప్పుడు ఇందాకే మనం చెప్పుకున్నాం, శరణాగతి శరణాగతి శరణాగతినని. దేవీమా శరణాగతి. ఇక నేనేం మాట్లాడలేను, నీకు పరిపూర్ణమైనటువంటి శరణాగతుడను, పరిపూర్ణంగా శరణాగతుడను. శరణాగతుడైనటువంటి నీ పుత్రుని ఎలా నడిపిస్తావో అది నీదే ఇష్టము. నీ ఇష్టంతో నేను నడుస్తాను, నీ ఇష్టంతో ఏమైనా చేస్తాను. నీ చేతిలో కేవలం ఉపకరణంగా మాత్రం నేను మిగిలిపోతాను. నీ పాదాల మీద పూసినటువంటి చిన్న గడ్డి పువ్వుగా నేను ఉండిపోతాను. ఈ జన్మను సార్థక్యం చేసి 10 మందికి నేను ఉపయోగపడేటట్లుగా నన్ను దీవించు తల్లినంటూ గాయత్రీ మంత్రాన్ని జపించే భక్తుడు, సాధకుడు తల్లిని అలాగా ప్రార్థిస్తారు. ఈ జగత్తులో చాలా శోభాయమానమైనటువంటివి కొన్ని తత్వాలు ఉన్నాయి. ఏ ప్రదేశంలో కొంతమందైనా సరే స్వార్థం లేనటువంటి వారు, గుణాలు, ఈ త్రిగుణాలంతా లేనటువంటి వారు, స్వచ్ఛమైన అంతరంగం, ఉత్తమ గుణాలతో శోభిల్లేటువంటి ఉత్తమ పురుషులు, ఉత్తమ స్త్రీలు ఏ ప్రదేశంలో ఉంటారో ఆ ప్రదేశమే శోభాయమానమైనటువంటిది. అది రాళ్ళు రప్పలతో కూడిన ప్రదేశమైనా, కారడివి అయినా, అక్కడ ఒక చిన్న దీపం లేకపోయినా వాళ్ళే స్వయంగా పెద్ద దీపంగా అక్కడ వెలుగుతూ ఉంటారు. వారి ఉత్తమ లక్షణాలతో ఆ ప్రదేశాన్ని నందనవనానికి మించినటువంటి సౌందర్యవంతమైన ప్రదేశంగా వారి యొక్క శక్తి తరంగాలు అక్కడ పనిచేస్తూ ఉంటాయి. అందుకని ఉత్తములున్నటువంటి ప్రదేశం శోభాయమానమైనటువంటిది అంటున్నారు. గాయత్రి మంత్రం ఎవరైతే జపిస్తారో వారి హృదయం అటువంటి ఉత్తమోత్తమైనటువంటి హృదయంగా పరిణామం చెందుతుంది. ఈ గాయత్రి మంత్ర జపం వలన ఆ ప్రదేశం అంతా కూడా శక్తివంతమవుతుంది. అటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ప్రదేశం బహుసుందరమైనది, స్వర్గం కంటే కూడా అది చాలా గొప్పది. దీని తర్వాత శోభాయమానమైనటువంటిది బుద్ధిని వికసింపచేసే విద్య. బుద్ధిని వికసింపచేసే విద్య. ఏ విద్య అయితే మనల్ని తక్కువ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తుందో అటువంటి విద్య ఉపనిషత్ విద్య, సనాతన విద్య. అటువంటి విద్య ఈరోజు మన పాఠశాలల్లో రావాలి. మన పాఠశాలలు ఇప్పుడు లేదని కాదు నా ఉద్దేశం. ఇంకా మన పిల్లల మనస్సుల్లో పవిత్రాతి పవిత్రమైనటువంటి సమాజపరంగా ఏ విధంగా సమాజాన్ని బాగా ఉద్ధారం చేసుకోవాలి,
ఏ విధంగా సమాజం కళకళలాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం, శాంతివంతమైన సమాజం అలాగా ఉండేందుకు వాళ్ళ బుద్ధిని వికసింపచేసే సర్వోత్కృష్టమైనటువంటి ధర్మ విద్య, జ్ఞాన విద్య, అంతరంగ వికాసాన్ని కలిగించే విద్య, అంతరంగ విలువల్ని పెంపొందింపచేసే విద్య, ఇది కావాలి. ఇది కూడా జీవితానికి చాలా చాలా శోభనిస్తుంది. ఎప్పుడైతే ఆ ఓంకారం మీరు చేస్తూ ఉంటారో, ఆ ఓంకార సంధానంతో మీ హృదయం అలాగ ముడివడిపోయి అపురూపమైన ఒక శృతి మీరు పొంది, ఆ శృతితో మీరు పాడినటువంటి ఆ పాట అది చాలా శోభాయమానంగా ఉంటుంది. అంతేకాకుండా వివేకంతో చేసిన తపస్సు, ఇది కూడా చాలా శోభనిస్తుంది. తపస్సు చేస్తూ ఉంటాం అందరం. ఆ తపస్సు కేవలం తనుమోక్షం పొందడానికేనా? అది మానవ కళ్యాణం కోసమా? 10 మందికి మేలు జరగడం కోసమా? వివేకంతో కూడినటువంటి తపస్సు, అటువంటి ప్రదేశం చాలా శోభాయమానంగా ఉంటుంది. ఎన్ని రకాలైనటువంటి అందాలు ఉన్నాయి చూడండి. చాలా అందాలు ఉన్నాయి సృష్టిలో. ఎప్పుడైతే వినయంతో కూడిన విద్యను నేర్చుకుంటామో, ఆ విద్య 10 మందికి వివేకంతో కూడి ఉపయోగపడ్డప్పుడు అటువంటి విద్య, ఆ విద్యను అభ్యసించినటువంటి వారు కలిగిన ప్రదేశం శోభాయమానంగా ఉంటుంది. ఉత్తమ హృదయం కలిగినటువంటి ఉత్తమ పురుషులు, ఉత్తమమైనటువంటి మానవులు, స్త్రీలు ఏ సమాజంలో ఉంటారో ఆ సమాజం చాలా శోభాయమానంగా ఉంటుంది. అటువంటి సమాజం కావాలని నేను కోరుకుంటాను. అలాంటి స్త్రీ పురుషులు ఉండే సమాజం, ఈ సమాజం నిండా అటువంటి వాళ్ళు ఉండాలి. సమాజం అందంగా ఉండాలి. మానవ సమాజంలో ఏ ఒక వస్తువులు మనం చూసినా వాటికి లేనంత సౌందర్యం సూర్యునికి, చంద్రునికి, అందమైనటువంటి మంచు పర్వతాలకు, సుందరమైన జలపాతాలకు, వీటికి లేని సౌందర్యం మానవ హృదయంలో అంత సౌందర్యం రావాలని నేను కోరుకుంటాను. అందుకే ఇక్కడ శోభించే వస్తువులలో ఉత్తమ హృదయం కలిగినటువంటి వ్యక్తులు ఏ సమాజంలో ఉంటారో ఆ సమాజానికి వాళ్ళు శోభనిస్తూ ఉంటారు. అటువంటి శోభాయమానమైన హృదయం కలిగి స్వార్థాన్ని కొంతైనా ప్రక్కన పెట్టి అంతఃసౌందర్యం, అంతరంగ విలువలు కలిగినటువంటి స్త్రీ పురుషులతో మానవ జగత్తు నిండిపోవాలి. అటువంటి యువతి యువకులతో, అటువంటి బాలబాలికలతో, అటువంటి పవిత్రమైనటువంటి జీవులతో మానవాళి చాలా సౌందర్యంగా ఉండాలి. ఎంత సౌందర్యంగా ఉండాలని నేను కోరుకుంటానంటే, ప్రాతకాలంలో సూర్యకాంతి శోభాయమానంగా ఉంటుంది. దానికంటే పవిత్రంగా, దగద్దాయమానంగా వెలుగొందే శీలం కలిగినటువంటి ఉత్తమ స్త్రీ పురుషులతో మన సమాజం వెలుగొందాలి. అప్పుడు ఈ సమాజం ఆ సూర్యకాంతిని మించిన సూర్యకాంతితో వెలుగొందుతూ ఉంటుంది. సత్పురుషులతో ఉండేటువంటి శోభాయమానమైనటువంటి సమాజాన్ని మనం కోరుకుందాం. మనం చెప్పుకునేటువంటి ఈ గాయత్రి మంత్రం అటువంటి వారిని భవిష్యత్తులో ఇంకా కోట్ల మందిని తయారు చేయాలని కోరుకుందాం. అటువంటి వారితో మన సమాజం మిక్కిలి శోభాయమానంగా ఉండాలి, శాంతివంతంగా ఉండాలి. వివేకంతో కూడిన తపస్సు అన్నారు. తపస్సు మనం చేస్తున్నాం. ఎందుకు తపస్సు చేస్తున్నాం? నేను మోక్షం పొందాలి, నాకు దేవుడు సాక్షాత్కరించాలి, నన్ను ఒక్కడనే కరుణించాలి అన్నటువంటిది కాకుండా తాను చేసేటువంటి దైవ ధ్యానం లోక కళ్యాణం కోసంగా ఉండాలి. లోక కళ్యాణంలో తన హితవు కూడా అక్కడ ఉన్నది. అందరికీ మేలు జరిగితే నీకు కూడా మేలు జరిగినట్లే అవుతుంది కదా. అందుకని భూమి మీద ఉన్నటువంటి మానవులకు నీవు చేయూతనందిస్తే అనంతమైనటువంటి బ్రహ్మాండాలకు అవతల ఉన్నటువంటి తల్లి నీకు చేయూతనందిస్తుంది. నీవు నీ చుట్టూ ఉన్నటువంటి వారికి చేయూతనందిస్తే లోకాల కోట్లను ఆవరించినటువంటి తల్లి తన చేయూతను తన బిడ్డకు అందిస్తుంది. అందుకే తపస్సు వివేకంతో కూడి చెయ్యాలి. వివేకంతో కూడిన విద్య కావాలి. ఏ విద్య అయితే బుద్ధిని వికాసం కలిగింపజేస్తుందో అటువంటి విద్య నిజంగా శోభనిస్తుంది. ఏ తపస్సు అయితే లోక కళ్యాణం కోసం, మానవాళి సంక్షేమం కోసమై ఉంటుందో, మానవ జాతి సౌభాగ్యం కోసమై ఉంటుందో, విశ్వ కళ్యాణం కోసం, విశ్వంలో ప్రగతి కోసం, విశ్వంలో మానవాళికి శాంతి కోసం అటువంటి తపస్సును చేయమంటూ సనాతన ధర్మం మనకు సూచిస్తుంది. మీరు తపస్సు చెయ్యండి,
కానీ ఆ తపస్సు మీ స్వార్థం కోసం చేసుకోకండి అంటుంది. మీరు చేసేటువంటి దైవ ధ్యానం అందరికీ మంచి జరగాలంటూ దైవాన్ని ప్రార్థించండి. అందరికీ శుభాన్ని ప్రసాదించమని దైవాన్ని వేడుకోండి. అటువంటి వివేకంతో కూడినటువంటి తపస్సును ఆచరించండి. అటువంటి హృదయం చాలా శోభాయమానమైనటువంటి హృదయంగా వేదమాత పేర్కొంటూ ఉన్నది. సుగంధ పుష్పాలు చాలా శోభాయమానంగా ఉంటాయి. మల్లెపూలు సాయంకాలం పూట తోటలో విరిసినప్పుడు అక్కడంతా పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. సన్నజాజి పూలు, గులాబీ పూలు, తామర కొలను దగ్గరికి వెళితే ఆ పద్మాలన్నీ వికసించి చాలా మధురమైనటువంటి సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటాయి. అలాగే మనోరంజితం పూలు, ఎన్నో పుష్పాలు చాలా మధురమైనటువంటి సుగంధాన్ని వెదజల్లుతూ వాతావరణానికి శోభనిస్తూ ఉంటాయి. వాతావరణంలో ఉన్నటువంటి దుర్గంధాన్ని నివారిస్తూ ఉంటాయి. దీన్ని ఉదాహరణగా తీసుకొని ఇటువంటి సుగంధభరితమైన, చల్లని, ఆహ్లాదభరితమైన, ఎదుటివారి హృదయానికి శాంతిని ప్రసాదించే చల్లని సద్వాక్యాలు మాట్లాడాలి అంటూ వేదమాత మనకు హితవు చెప్తుంది. అలాంటి మాటలు మనకు శోభనిస్తాయి. తిరస్కారపూరితమైన, నిందాపూరితమైన ఇటువంటి మాటలు మనకు శోభనివ్వవు. ఏ వాక్యాలు మనకు శోభనిస్తాయో అటువంటి వాక్యాలు మాలో కూర్చొని ఆ మహాసరస్వతి తల్లి పలుకునుగాక. వాగ్దాయిని, వాగ్దేవత అయినటువంటి గాయత్రి తల్లి మా వాక్కులలో నినదించునుగాక. పుష్పాలు ఏ విధంగా ఒక అందమైనటువంటి ఉద్యానవనానికి శోభనిస్తాయో మన మానవ సమాజంలో అటువంటి మంచి మాటలు మాట్లాడేవాళ్ళు శోభనిస్తారు. మదనమోహన మాలవ్య గారిని గురించి ఈ సందర్భంలో చెప్పుకుంటాం. చాలా నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి మదనమోహన మాలవ్య గారు జీవితంలో చాలా కష్టాలు పడి తన జీవితంలో ప్రతి క్షణం ఈ దేశం కోసమే ఆయన తన జీవితాన్ని అలాగ దారబోసినటువంటి పుణ్యపురుషులు. వాళ్ళు కాషాయ వస్త్రాలు ఇవన్నీ కట్టుకోకపోయినప్పటికీ నిజమైన ఋషులు, నిజమైన సన్యాసులు, నిజమైన త్యాగధనులు, మహానుభావులు. వాళ్ళ పాదాలకు సకల మానవాళి నమస్కరించదగినంతటి పవిత్రులు. అంత పవిత్రమైన అంతరంగం, అంత పవిత్రమైన హృదయం కలిగినటువంటిది ఈ పుణ్యపురుషులందరికీ. మదనమోహన మాలవ్య గారి టైంలో విద్యా విధానం బ్రిటిష్ పద్ధతిలో ఉండేది. మన సనాతన ధర్మ విద్య ప్రజలు మర్చిపోకుండా ఉండాలంటే వారికి ఒక మంచి యూనివర్సిటీ కావాలి. అయితే ఆ సమయంలో అటువంటి యూనివర్సిటీ కట్టేందుకు గవర్నమెంట్ నిజంగా వాళ్లకు పెద్దగా అనుకూలంగా ఉండదు. అనేక ఆటంకాలు ఉంటాయి. అంతేకాదు ఆయన పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో కొన్ని కోట్ల రూపాయలతో ఎలాగ యూనివర్సిటీ కట్టగలరు? అయితే ఆయన ప్రతిరోజు గాయత్రి మంత్రం జపించేవారు. ఆయన చెప్తారు, నా గాయత్రి మంత్ర జపం వల్లనే నేను బెనారస్ హిందూ యూనివర్సిటీని కట్టగలిగేటువంటి శక్తిని సంపాదించాను. యావత్ భారతదేశం అంతా పర్యటించి అందరి దగ్గర నిధులు సేకరించి బెనారస్ హిందూ యూనివర్సిటీని కట్టారు. మొదట హిందూ యూనివర్సిటీ మన దేశంలో బెనారస్లో కట్టబడింది. బ్రిటిష్ టైంలో అంత కష్టకాలంలో గవర్నమెంట్ బాగా అగెయిన్స్ట్గా ఉండే ఆ టైంలో ఇంత పని చేశారు. చేతి నిండా డబ్బు పెట్టుకొని కోట్లు ఉండి కట్టినటువంటిది కాదు. చాలా కష్టం మీద ఎన్నో తిరస్కారాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు ఇవన్నీ భరించి ఆ మహానుభావుడు ఒక మంచి యూనివర్సిటీని మన దేశానికి ఒక అద్భుతమైనటువంటి బహుమానంగా ఇచ్చారు. వారు భౌతికంగా ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ ఆ యూనివర్సిటీకి వెళ్ళి ఆ గోడలు మీరు స్పర్శిస్తే మదనమోహన మాలవ్య గారు మనకు అక్కడ మనం అనుభూతి పొందుతాం. ఆ గోడ తాకగానే వాళ్ళని మనం స్పర్శించినట్లు అవుతుంది. అంత పవిత్రత మనకు కలుగుతుంది. అంత పవిత్రమైనటువంటి దేశం ఇది. ఈ సంస్కృతి కోసం ఎంతమంది కష్టపడ్డారో, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేందుకు ఎంతమంది కష్టపడ్డారో. అయితే వాళ్ళందరి శక్తి, వాళ్ళందరూ గాయత్రి మంత్రాన్ని జపించున్నారు. ఈ గాయత్రి మంత్ర జపం వలన వారి హృదయాలు చాలా శోభాయమానమయ్యాయి.
ఏమి వాళ్ళ శోభాయమానం అంటే, ఈ ప్రపంచంలో సుందరమైన ఏ ఉద్యానవనాల్లో వికసించినటువంటి అద్భుతమైనటువంటి పుష్పం వాళ్ళ హృదయాల్లో వికసించింది. ఆ పుష్పం త్యాగం. ఎన్నో పుష్పాలు మనం చూస్తాం. పుష్పాలు దైవ సృష్టి. అవి చాలా మధురంగా నవ్వుతూ మనల్ని పలకరిస్తాయి. నన్ను స్పర్శించు, నన్ను స్పర్శించు అంటూ మనల్ని కోరుకుంటాయి ఆ పుష్పాలు. కానీ మహనీయుల హృదయంలో వికసించినటువంటి ఒకే ఒక దివ్య పుష్పం త్యాగం. త్యాగే నైకే అమృతత్వ మానసు. వాళ్ళ హృదయంలో వికసించిన పవిత్ర త్యాగం. వారికి ఏ ఆశ లేదు, ఏ కోరిక లేదు. సకల మానవాళి యొక్క సంక్షేమమే వాళ్ళ కోరిక. మానవులు ఏ విధంగా చదువుకుంటే బాగుపడతారు, ఎలాంటి జీవితం వాళ్ళందరికీ రావాలి, ఎలాగ స్వాతంత్రం పొందితే వాళ్ళందరికీ మంచి జరుగుతుంది అంటూ గొప్ప గొప్ప ప్రణాళికలు వేసి ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం ప్రతి క్షణం ఆలోచించారు. అలా ఈరోజు మనలో మనం ఎంతమంది ఆలోచించగలుగుతున్నాం? అలా నిజంగా మనందరం ఆలోచించగలిగిన రోజున మనమున్నటువంటి ఈ భూమి చాలా శోభాయమానమవుతుంది. చాలా శోభాయమానమవుతుంది. సూర్యోదయం కంటే జాజ్వల్యమానమైనటువంటి తేజస్సుతో మీ అంతరంగం త్యాగమయం కావాలి. పూర్ణ చంద్రుని కాంతి కంటే చల్లని మీ హృదయంలో ఎంతోమంది సేదతీరాలి. మీ చేతులు మీ కన్నీళ్లు తుడుచుకునేందుకు కాకుండా లక్షలాది మంది కన్నీళ్లు మీరు తుడిచేందుకు మీ పవిత్ర హస్తాలు అలాగ పని చెయ్యాలి. అప్పుడు మీ హృదయంలో సేదతీరినప్పుడు కోటి చంద్రులంతటి చల్లదనంతో మీ హృదయం విరాజిల్లుతుంది. గాయత్రి మంత్రం జపం చేసినందుకు ఫలితం అదే కదా. నిస్వార్థత్వం, పవిత్రత, స్వచ్ఛత, సరళము, త్యాగము, ధైర్యము, పరాక్రమము, నిర్భయత్వము, ఈ సుగుణాలన్నీ హృదయంలో భాసిస్తాయి. అమృతాత్మ స్వరూపులారా, నేను మీ తల్లిగా నా హృదయపూర్వకంగా ఈ రెండు మాటలు మీతో నేను పంచుకున్నాను. మనం ఇలాగా ఉండాలి, సకల మానవ జాతి అంతా కూడా ఇలాగా ఉండాలని నిరంతరం కోరుకుంటాను. సకల మానవ జాతి, మన దేశం ఇంకా ఇంకా ఇంకా, ఎందుకంటే ధర్మభూమిది. ఇక్కడ అందరం అలాగా ఉండాలి, అంత స్వచ్ఛాంతరంగాలతో ఉండాలి. సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఇలాంటి ఐక్యమత్యంతో, ప్రేమతో, మంచి ధార్మిక విలువలతో వర్ధిల్లాలని మనపూర్వకంగా తల్లి పాదపద్మాలను భక్తితో వేడుకుంటున్నాను. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.